రాష్ట్ర అభివృద్ధికి రాజధాని ఒక పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, అది ఆర్థిక, సామాజిక, మౌలిక వసతుల పురోగతికి ఒక గుండె చప్పుడు లాంటిది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆ పాత్రను పోషించాల్సిన అమరావతి గత కొన్నేళ్లలో అనిశ్చితి, విధానపరమైనటువంటి నిర్ణయాలు, నిలిచిపోయినటువంటి పనుల వల్ల తీవ్రంగా వెనుకబడింది. ఒక రాష్ట్రానికి రాజధాని స్పష్టత లేకపోతే అభివృద్ధి కూడా మందగిస్తుందని, పెట్టుబడులు తగ్గుతాయని, పరిపాలన దిశలో గందరగోళం ఏర్పడుతుందని ఇప్పటికే అనుభవపూర్వకంగా మనకు కళ్ళ కట్టినట్లు కనపడింది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చి అమరావతిని మళ్ళీ అభివృద్ధి మార్గంలోకి తీసుకురావటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. అందుకే కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే అమరావతి విషయంలో స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ను సిద్ధం చేయడం జరిగింది. రాజధాని నిర్మాణాన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్లాలని ఒక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా 3 ఏళ్లలో తొలి దశ పనులను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఇది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమే కాకుండా పనులు ఎక్కడ ఆగిపోయాయి, ఏ ప్రాజెక్టులు ముందుగా పూర్తి చేయాలి, ఏ మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఈ అంశాలన్నింటి మీద కూడా సమగ్ర ప్రణాళికలతోటి కూటమి ప్రభుత్వం ముందుకు వెళతా ఉంది. ఈసారి అమరావతి విషయంలో ప్రకటన కంటే అమలు మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి అంశం రైతుల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవటం. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులే ఈ ప్రాజెక్టుకు అసలైనటువంటి భాగస్వాములు. గతంలో రాజధాని అనిశ్చితి కారణంగా రైతుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఆ నమ్మకాన్ని తిరిగి తీసుకురావాలంటే కేవలం మాటలు మాత్రమే సరిపోవు, పనుల్లో స్పష్టత కావాలి, అలాగే నిర్ణయాల్లో వేగం పెరగాలి, ఇచ్చిన హామీలు వాటన్నిటిని కూడా నిలుపుకోవాలి. ఇవన్నీ కూడా కలిపి తప్పనిసరిగా ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అందుకే రైతులు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు మీద, అభివృద్ధి పనుల పునఃప్రారంభం మీద ప్రభుత్వం మరింత దృష్టి పెట్టినట్లుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అమరావతిలో నిర్మాణం ప్రారంభమైన కొన్ని నివాస సముదాయాల పనులు పూర్తయినట్లు ప్రభుత్వం చెప్తా ఉంది. వీటిని త్వరగా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు కూడా ఒకవైపు తీసుకుంటా ఉన్నారు. ఒక రాజధాని నగర నిర్మాణంలో నివాస సముదాయాలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది, ఇతర సేవా రంగాల ప్రజలు ఇక్కడ స్థిరంగా నివాసం ఏర్పరచుకొని ఉండాలంటే నివాస వసతులు అందుబాటులో ఉండాలి. కాబట్టి ఇప్పటికే పూర్తయినటువంటి నిర్మాణాలను ఉపయోగంలోకి తీసుకురావటం అమరావతి పునరుద్ధరణలో ఒక ముఖ్యమైనటువంటి ముందడుగుగా మనం చెప్పుకోవాలి. అమరావతి అభివృద్ధి పనుల్లో వేగం పెంచడానికి హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడం కూడా ఒక కీలకమైనటువంటి చర్యగా భావించాలి. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులో ఫైళ్ల స్థాయిలో జాప్యం జరగటం, శాఖల మధ్య సమన్వయం లోపించటం, నిర్ణయాల ఆలస్యం ప్రధాన సమస్యలుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి రాకుండా కీలక నిర్ణయాలను సరైన సమయంలో తీసుకొని వాటిని అమలు చేసే విధంగా ఈ కమిటీ అయితే పనిచేస్తూ ఉంది. అంటే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎంత త్వరగా గ్రౌండ్ లెవెల్లో కార్యాచరణకి సిద్ధమవుతుందన్న దాని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు మనకైతే అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధాన సవాలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయటం. గతంలో ప్రారంభమైన అనేక పనులు మధ్యలోనే నిలిచిపోవటం జరిగింది. వాటిని మళ్ళీ సమీక్షించి ఏవి తక్షణం పూర్తి చేయవచ్చు, ఏవి మధ్యకాలంలో ప్రాజెక్టులు, ఏవి దీర్ఘకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది, వీటన్ని అంశాల మీద కూడా ఒక కార్యాచరణ అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఇతర అంతర్గత రహదారుల వరకు కూడా పనులు మళ్ళీ ప్రణాళికబద్ధంగా వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒక రాజధాని నగరానికి రోడ్ల కనెక్టివిటీ ఒక వెన్నెముక లాంటిదని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ రోడ్ల కనెక్టివిటీ పనులు వేగంగా పూర్తయితే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరగా ముందుకు సాగే అవకాశం అయితే ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నటువంటి అంశం శాశ్వత పరిపాలనా భవనాల నిర్మాణం. ముఖ్యంగా అసెంబ్లీ కావచ్చు, సచివాలయం, అలాగే హైకోర్టు వంటి కీలకమైనటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలను 3 ఏళ్లలో పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవటం జరిగింది. ఒక రాష్ట్రానికి రాజధాని అనే గుర్తింపు రావాలంటే ఈ 3 నిర్మాణాలు కూడా అత్యంత కీలకమైనటువంటి, ఇవి కేవలం కార్యాలయ భవనాలు మాత్రమే కాదు,
రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన, చట్టసభ, న్యాయ వ్యవస్థకు ఒక కేంద్రంగా నిలిచే ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలుగా వీటిని చూడాలి. అందుకే వీటిని త్వరగా పూర్తి చేయటం అన్నది అమరావతి రూపుదిద్దుకునే ప్రక్రియలో ఒక కీలకమైనటువంటి ఘట్టంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. అమరావతి భవిష్యత్తు కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా విద్య, పారిశ్రామిక సంస్థల అభివృద్ధితో కూడా ముడిపడి ఉందని చెప్పుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడు ఈ అంశం మీద కూడా ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉంది. పెద్ద పేరున్నటువంటి విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, పారిశ్రామిక వేదికలు గనక ఇక్కడ ఏర్పడితే అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా ఉపాధి అవకాశాలు కలిగించే అభివృద్ధి నగరంగా ఎదుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ దిశగా అవసరమైనటువంటి మౌలిక వసతుల ప్రణాళికలు కూడా కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉంది. ఇది భవిష్యత్తు నగర రూపకల్పనలో ఒక కీలకమైనటువంటి భాగంగా మనం చూడాలి. రాజధాని నగర నిర్మాణంలో నీటి అవసరత కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది. పెరుగుతున్నటువంటి జనాభా, పరిపాలన విస్తరణ, అలాగే నివాస సముదాయాలు, పరిశ్రమలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు నీటి అవసరత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ముందుగానే ఒక అంచనా వేసి నీటి వనరుల మీద ప్రణాళికాబద్ధమైనటువంటి దృష్టి పెట్టడం, అమరావతిని సుస్థిర నగరంగా తీర్చిదిద్దడంలో అది ఎంత మేర సహాయపడుతుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా అయితే వేస్తూ ఉంది. ఇది సాధారణంగా ప్రజలకు కనిపించని పని అయినప్పటికీ కూడా భవిష్యత్తు నగరానికి ఇది ఎంతగానో అత్యవసరం అనేది కూడా కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే ప్రారంభమైనటువంటి నిర్మాణాలను మళ్లీ వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో ఒక కీలక అంశం ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ల మీద నిపుణుల నివేదికలు. గతంలో నిర్మాణం నిలిచిపోయినటువంటి కారణంగా నీటితో నిండిపోయినటువంటి కొన్ని ఫౌండేషన్ల బలం గురించి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు నిపుణులు వాటి బలాన్ని ధృవీకరించడం వల్ల ప్రాజెక్టుపై మరింత నమ్మకం పెరిగింది. అంటే పూర్తిగా మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే చేసినటువంటి పనులను ఉపయోగించుకునే అవకాశం లభించినట్లయింది. ఇది ఒకంత సమయాన్ని, ఖర్చు వీటన్నిటిని కూడా తగ్గించడంలో ఉపయోగపడిందని మనం చెప్పుకోవాలి. అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి నిర్మాణాల్లో గవర్నమెంట్ కాంప్లెక్స్ కూడా ఒకటి. ఇది కనుక పూర్తయితే నగరానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే లభిస్తుందని మనం చెప్పుకోవాలి. ప్రపంచ స్థాయి రాజధానుల మాదిరిగానే ఈ పరిపాలనా భవనాలను ఒక సమగ్ర నిర్మాణ రూపంలో తీసుకురావటం ద్వారా అమరావతికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రూపం ఇవ్వాలని కూడా కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది కేవలం కార్యాలయ సముదాయం మాత్రమే కాదు, రాజధాని నగరానికి ఒక చిహ్నంగా కూడా నిలిచే నిర్మాణంగా కూడా దీన్ని పరిగణించాలని కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అటు కనెక్టివిటీ పరంగా చూస్తే అమరావతి భవిష్యత్తులో అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ రాజధానిని జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ ఓఆర్ఆర్ అనేది ప్రధాన పాత్ర అయితే పోషించబోతుందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా మలుపులు తక్కువగా ఉండే అలైన్మెంట్ తోటి ఈ ప్రాజెక్టు రూపొందించబడుతోందని అంతా కూడా చెప్తా ఉన్నారు. దీనివల్ల రవాణా వేగం పెరగటం, సరుకు రవాణా సులభతరం కావటం, నగర విస్తరణ పెరగటానికి కూడా ఇది దోహదపడే అవకాశం అయితే ఉంది. ఒక రాజధాని నగరం సరిగ్గా అభివృద్ధి చెందాలంటే నగరానికి బయట నుంచి, నగరం లోపల నుంచి రాకపోకలు సులభంగా ఉండాలి. ఈ పాత్రని ఓఆర్ఆర్ పోషించబోతుందని మనం చెప్పుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఈ ఓఆర్ఆర్ ద్వారా 7 జాతీయ రహదారులతోటి అనుసంధానం కల్పించే లక్ష్యం కూడా ఒకటి కూటమి ప్రభుత్వం ముందుంది.